అమ్మ ఆడుకుంటా. సరేరా వెళ్ళు. క్షణమా జాగ్రత్త బిడ్డ. ఏమండి మీ చెల్ల ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకుని పోయిందో అప్పటి నుండి దానికి నాకు సంబంధం లేదు. అది నా చెల్లె కాదు, నేను దానికి అన్నయ్య కాదు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? పాపం తనేదో బాధలు ఉన్నట్టున్నది, వెళ్ళి పలకరించరండి. ఏ పలకరింపులు అవసరం లేదు, సపరేట్ ఇంటికి పోదాం పదా. పాపం తనేదో బాధలు ఉన్నట్టున్నది, నువ్వు పలకరించకపోయినా నేను పలకరించసాగు. అరే జోష్న, ఏమైందిరా? ఏదో బాధలు ఉన్నట్టు. ఏం లేదు వదిన, నేను మిమ్మల్ని అప్పుడే చూసిన వదిన, కానీ మాట్లాడితే అన్నయ్య ఏమనుకుంటాడో అని మాట్లాడలేదు. ఏమనుకుంటారా? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావనే కోపం తప్ప చెల్లగా ఆయనకు నువ్వంటే ఎప్పుడు ఇష్టమేరా? మీ ఆయన మీ అత్తమామ అందరు మంచిగా చూసుకుంటున్నారా? లేదు వదిన, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని మా అత్తయ్య మా మామయ్య ఇంట్లో ఏ పని చేసినా నన్ను నోరుస్తలేదు. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయ్యి పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా కూడా ఏ పని చేస్తలేడు మా ఆయన. నేను అన్నయ్య మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని తప్పు చేసిన వదిన, నన్ను క్షమించండి వదిన. నాలా లవ్ మ్యారేజ్ చేసుకుని బాధపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ లవ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన వల్ల మన పేరెంట్స్ ఎంత బాధను అనుభవిస్తున్నారని.